స్వామి తమరు విష్ణుమూర్తి అవతారం కదా, ఈ అవతారం ఏమిటి స్వామి? శిష్య యదా బ్రహ్మాండపురమున పరిపూర్ణయాచారి ప్రకృతామ్మ నోము బలమును ధ్వనించి నాయన యనమదల వీరభోజాచారి వీరపామ్మల దత్తపుత్రునిగా 11 సంవత్సరములు కాలం గడిపి అంతటా దేశ సంచారార్థమై తల్లి దగ్గర సెలవు కైకొని అక్కడి నుంచి బయలుదేరి బనగానపల్లి చేరి గరిబిరెడ్డి అచ్చమ్మ గారింట గోవులు కాయితూ సూర్రెడ్డి ఎందు ఆవులను నీళ్లు త్రాపుతూ రవ్వల కొండ ఎందు రమణీయమైన కాలజ్ఞానం రచించి ఆ వారి ఇంటి ముందు పాత్ర ఎందు భద్రపరిచి ఆ పాత్ర మీద చింత చెట్టు ప్రతిష్ఠించి నాయన అతడి నుంచి అగసాల వృత్తి చేయుటకై కందిమల్లయ్యపురమునకు పోయి అగసాల వృత్తి చేస్తూ స్థిర నివాసం ఏర్పరచుకొని పెద్దల సమక్షమున ప్రజలందరూ చూస్తుండ పోలేరు ఇప్పు తెప్పించి అతడి నుండి పెద్ద కొమర్ల గ్రామములకు పోయి శివకోటయ్యాచారి గిరియమ్మల ఏకైక పుత్రికైలు గోవిందమ్మను పరిణామాడి రాజయోగం అనుభవించుతూ సకల పుణ్యక్షేత్రములు సందర్శిస్తూ సిద్ధిలింగయ్య, గోవిందయ్య, పోతూరయ్య, ఓంకారయ్య, శివరామయ్య అను పుత్రులను వీరనారాయణమ్మ అను పుత్రికను పడచి ఖ్యాతి నందుతున్నా నామ రూపక్రియలనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యము ఆవలకు ప్రోత్సహించినందున నేను బ్రహ్మముని. ముద్రాలభావం అనగా భూచరి, కేచరి, షణ్ముఖి, శాంభవి విరాధారమైన పంచముద్రల యొక్క మూలం తెలుసుకుని ఉన్నదో నేను బ్రహ్మముని. నడినా
మధ్య సుషుమ్నైన నాళము కలదు. ఆ నాళమునందు జ్యోతిర్మయాకారుడును మనసు చే నెరిగినందున నేను బ్రహ్మమునిది. సాంఖ్యయోగము, తారక యుగము అణువాన్ని సాధించి యమనక యోగ భావము పూర్ణముగా నెరిగినందున నేను బ్రహ్మము. క్షరమనగా నశించున్నది, అక్షరమనగా నశింపని నేను బ్రహ్మముని. వాదాభేదములు అనగా నీది ఆ కులము నాది ఈ మతము, నీది ఆ మతము నాది ఈ మతము అనేది భేదములు ఎదిగి మేము చేయడంలో నేను బ్రహ్మము. అల్లాడిపల్లె వీరభద్రేశ్వర స్వామి కృపా కటాక్షమున నేను బ్రహ్మము. అదీను కాక నేను యోగ నిద్ర ఉండగా నా ప్రియ శిష్యుడైన సిద్ధుడు మరలా నాకు సమీపించినట్లు ఎదిగితిని. అది ఎట్లా మేమిరువురము కలిసి అస్కంద యొక్క ప్రథమ పాదమున కలియుగములో 10 అవతారములు ఎత్తి ఉంటుంది నాయన. మొదటి అవతారము కాశీలో రామబ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథుల అవతారం ఎత్తి 45,000 గ్రంథములు రాసి అవతారం సాధించి. రెండో అవతారం యాగంటి ఈశ్వరుడు సాంబమూర్తుల అవతారం ఎత్తి 6,33,000 గ్రంథములు రాసి ఆ అవతారం అతను సాధించింది. నాయన శిష్య, ఇట్లు అనేక రకమైన అవతారం ఎత్తు తుదకు 9వ అవతారం వీరప్పయ్యాచార్యుగా నేను ఆయన శ్రీ సిద్ధయ్య గారు కాశీరాజు కుమారుడు ఆనంద భైరవిగా అవతరించాం. అప్పుడు ఆయన గోహత్య చేసి నా పాదములకు పడగా, నాయన నీవు కటికవాణి తినది కాన ఈ జన్మమున పింజారి వారి ఇంట పుట్టుదవని చెప్పి ఇంటిని పూర్వము నాతో వడగూడబడి ఈ జన్మలో దూదినే కూడా ఇంత జన్మించిన నా ప్రియ శిష్యుడు సిద్ధుడు ఇంకనూ రాడాయి గత మేమై ఉండును. స్వామి, ఇంత తెలియని ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి. నాయన సిద్ధ, మన పూజకి
ఇంటికి వేడ పోయేదావరా